కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరగ్రియా సామాగ్రించి శుపాలముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తిమేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్వచ్చు ధాత్రీశ్వర అంటారే. అలా స్థాన శుశ్రూష, దేహ శుశ్రూష, ఆత్మ శుశ్రూష, గురి విశ్వాసము, ఈ భావాల చేత గురుసేవ చేత తరించిపోయిన వాళ్ళు ఎందరో. కాబట్టి అది ముడులు విప్పేస్తుంది. విశ్వగురు అన్న మాటకు అర్థం ఏమిటి? నిజానికి విశ్వముగా ఉండేవాడు ఎవరు? విష్ణువే, భగవంతుడే ఉంటాడు. విశ్వం విష్ణు, విష్ణు సహస్రనామానికి మొట్టమొదటిది అదే కదా. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత దృశ్యతే శ్రూయతేపి వా. చూసే దాంట్లో, వినపడే దాంట్లో అంతటా ఆయన తప్ప వేరొకటి లేదు. అంటే విశ్వము విష్ణువై ఉన్నాడు. అటువంటి విశ్వబంధు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ చరాచర జగత్తుగా కనపడుతున్నటువంటి అందరికీ కూడా శంకరాచార్యుల వారు గురువే. ఎప్పుడు? ఆయన శరీరంతో ఉన్నప్పుడు కాదు, ఇప్పటికీ ఎప్పటికీ ఆయన సాక్షాత్ అవతారం. కాబట్టి ఆ ఆర్తి ఉన్నవాళ్ళు ఎవరున్నారో, ఎవరు శంకరుల పాదములు భక్తితో అట్లా పట్టుకుంటున్నారో వాళ్ళకి అక్కర శంకరాచార్యులు వారు అవుతారు. వాళ్ళని ఆయన ఉద్ధరించి తీరుతారు. కాబట్టి గురువు విషయంలో ఏ భక్తి ఉంటుందో అదే భగవంతుడి విషయంలోనూ ఉంటుంది. గురుభక్తికి భగవద్భక్తికి తేడా ఏం ఉండదు. రెండిటి మధ్య దృష్టికోణంలో అసలు తేడా రాకూడదని చెప్తుంది శాస్త్రం. భగవంతుడైతే నువ్వు ఏ గౌరవ భావంతో ఉంటావో అది భక్తి. గురువు విషయంలో కూడా అదే భావన ఉండడం భక్తి. దాని గురించి మాట్లాడుతూ శ్వేతాశ్వతర ఉపనిషత్ అని ఆ ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది గురుభక్తి గురించి. యస్య దేవే పరాభక్తి యదా దేవే తథా గురు తస్యైతే ఖడితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః. భగవంతుడి విషయంలో భక్తి ఎట్లా ఉంటుందో గురువుగారి విషయంలో కూడా అట్లా ఉండగలిగితే గురువుగారు చేసిన ఉపదేశం నీకు ఉద్ధరణ హేతువుగా కార్యరూపాన్ని ధరిస్తుంది.